కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త కృష్ణ చైతన్య రెడ్డిని విజయం వరించింది. బుధవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్లో నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డికి పట్టం కట్టారు. దీంతో వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు నాపై నమ్మకం ఉంచి నన్ను బరిలో నిలబెట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు నాకు తమ అమూల్యమైన ఓట్లను వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కమలాపురం నియోజకవర్గ అభ్యున్నతి కోసం నా సాయశక్తులా కృషి చేస్తారని వారు ప్రజలకు మాటిచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుడు, మా యువ నాయకుడు లోకేష్ గారికి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నన్ను గెలిపించిన కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ రుణం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని మీ అందరి దగ్గర నిలబెట్టుకుంటాను. ఇంత భారీ మెజారిటీతో కూటమిని గెలిపించినందుకు రాష్ట్రం అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అరాచక పాలన అంతమవుతుంది 4వ తేదీని మేము చెప్తూ వచ్చాము. అది ఈరోజు నిజం జరిగింది. ఇక్కడ దిగడం మొదలు పెట్టుకొని రేపు మేము చేసే అభివృద్ధిని చూసి ఇంకొక 20 ఏళ్ళు వేరే ఏ పార్టీ రాకుండా కూడా మేము చేయాలని అనుకుంటా ఉన్నాం. ఆ పక్క అభివృద్ధి పక్కగా నడవాలని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని నమ్మి సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా అందరికీ మేలు జరిగేలాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.